నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో 3 స్థానాలపై ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. రేపు ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. కాసేపట్లో ధూళిపల నుంచి బస్సు యాత్ర ప్రారంభం. మధ్యాహ్నం ఏటుకూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభ. నేడు రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత కస్టడీకి ఇవ్వాలని కోరనున్న సిబిఐ. నేడు వినుకొండ తిరువూరులో భువనేశ్వరి పర్యటన. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో మరణించిన కుటుంబాలకు పరామర్శ. తమిళనాడులో అన్నామలైకి మద్దతుగా లోకేష్ ప్రచారం. పీలమేడు బీజేపీ సభలో పాల్గొనున్న టీడీపీ నేత. తెలంగాణలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు. 2 రోజులు అక్కడక్కడ వానలు పడే వాన్స్. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 6న విచారించింది. లిక్కర్ కేసులో పాత్ర ఏంటి, కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో సహానిందుడైన గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన వాట్సాప్ సంభాషణలు, ఓ భూ లావాదేవీకి సంబంధించిన పత్రాలు, ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెబుతున్న 100 కోట్ల లావాదేవీలపై ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ విచారణ తర్వాత కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 120B, సెక్షన్ 477A, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద అరెస్ట్ చేసింది. ఇవాళ కవితకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఆమె తిహార్ జైలు నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది.
తాలు తేమ అంటూ ధాన్యానికి మద్దతు ధర తగ్గిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ధాన్యంపై కొనుగోలు చేశారు. యాసంగి పంట కల్లాలకు చేరింది. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటకు రాష్ట్ర సర్కారు మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు వరి ధాన్యానికి 2203 రూపాయల ధరను నిర్ణయించింది. అయితే మద్దతు ధర ఇవ్వకుండా కొందరు దళారులు రైతులను దగా చేస్తున్నారు. జనగామ మార్కెట్ యార్డులో ఇదే జరిగింది. మార్కెట్లోని అధికారులు కొందరు ట్రేడర్లు కుమ్మక్కై ధాన్యం ధరను తగ్గించేశారు. దానికి ధాన్యంలో తేమ శాతం తాలు ఎక్కువగా ఉందని ధాన్యం క్వింటాలు ధరను 1550, 1569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జనగామ మార్కెట్ యార్డులో జరిగిన దళారుల దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేస్తే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ అన్నారు. తాలు తేమ సాకుతో ధాన్యం మద్దతు ధరను తగ్గించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దళారులకు సహకరించిన మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే 5422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులకు మద్దతు ధర విషయంలో తేడా వస్తే బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. తెలంగాణలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్ని రోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వడగాల్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు 10 రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోత, వీటికి తోడు వడగాల్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. అయితే బుధవారం నుంచి వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వియత్నాంలో రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్ మైలాన్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ దీన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఉన్న ఆమె సుమారు 1,00,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేలారు. ఈ మొత్తం ఆ దేశ జీడీపీలో 3%. దీంతో ఆమెకు అక్కడ న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. దేశంలో సంపన్న వ్యక్తులు ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. స్థానిక సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ను లాన్ అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకొని 2012 నుంచి 2022 వరకు 2,500 రుణాలు తీసుకున్నారు. ఈ కారణంగా బ్యాంకుకు $27 బిలియన్ నష్టం వాటిల్లింది. ఆమె డ్రైవర్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి $4.4 బిలియన్ నగదును లాన్ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
మరోపక్క $5.2 మిలియన్ లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వియత్నాం కేంద్ర బ్యాంక్ మాజీ అధికారి డో దిన్ హాన్కు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. ప్రస్తుతం వియత్నాంలో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పెద్ద సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్లను, బంగారం బహుమతులను అందిస్తామంటూ ప్రకటిస్తున్నాయి. It's a KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.